వెల్కమ్ బ్యాక్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. చెప్పాను కదా ఇప్పటి నుంచి రోజు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయని. ఇవాళ వీడియోలో అయితే ఈసెట్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. సో ఎలా అప్లై చేయాలి, మనం అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఫీజు ఎంత, సెంటర్స్ ఏంటి, అవన్నీ కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా. చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది ఏమని, ఈసెట్ అప్లికేషన్ రిలీజ్ అయిందని. ఓకే, రిలీజ్ అయింది, బట్ దాంట్లో డేట్ ఎప్పుడు ఉంది, ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇవంతా క్లారిటీగా తెలియదు. సో అన్ని క్లారిటీగా చెప్దామని ఈ వీడియో చేశాను. ఓకేనా. సో ఏపీ ఈసెట్ 2025 అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే మార్చ్ 12లోనే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు డేట్ ఎంత, మార్చ్ 17. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి ఏం లేట్ ఫీజు కాకుండా ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఏప్రిల్ 7. అంటే మార్చ్ 12 నుంచి ఏప్రిల్ 7 వరకు డేట్ టైం అనేది ఉంది. ఓకేనా. తర్వాత కొంతమంది ఏప్రిల్ 7 తర్వాత అప్లై చేశారనుకోండి, వాళ్ళకి లేట్ ఫీజు కూడా పడుతుంది. ఎంత, 1000. ఒకవేళ 1000 లేట్ ఫీజుతో సహా లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఏప్రిల్ 12 అనమాట. ఓకేనా. ఇంకా మీరు డేట్స్ ఇలా ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఇదంతా ఎందుకు, ఏప్రిల్ 7 వరకు ఉంది కదా. ఇంకా ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు ఈ విషయం తెలిసిందో వెంటనే అప్లై చేయండి. ఓకేనా. ఇప్పుడు కొంతమంది ఏం చేసింటారు, ఏదో అప్లై చేసేటప్పుడు కొన్ని ఏమైనా మిస్టేక్స్ వచ్చింటాయి అనుకో, ఆ మిస్టేక్స్ అన్నీ మీరు చూసుకొని దాన్ని కరెక్ట్ చేయించుకోవాలనుకుంటే ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 26 వరకు టైమ్స్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ అయిపోయిన తర్వాత హాల్ టికెట్స్ అనేది మనం ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మే 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ అనేది మే 6 కదా. దిస్ ఈజ్ అబౌట్ పర్టికులర్లీ ఏపీ అండి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ చెప్పాను కదా, ఈరోజు మార్చ్ 17. సో మనకు ఏప్రిల్ 7 వరకు టైం ఉంది, మీ అప్లికేషన్ అనేది ఏం లేట్ ఫీజ్ అనేది యాడ్ అవ్వకుండా. ఓకేనా. అండ్ తర్వాత ఏంటి అంటే కొంతమందికి అప్లై చేయాలని ఉంటుంది. కొంతమంది ఫర్ సపోజ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వల్ల కాలేజ్ ఎక్కడో లాంగ్ ప్లేస్లో ఉండి వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేయడానికి కుదరదు. వాళ్ళు ఎలా చేస్తారు, ఫర్ సపోజ్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళతో అప్లై చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళకి ఏ డీటెయిల్స్ ఉండాలి అప్లై చేయాలి అంటే అవి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. అండ్ తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు, ఒకసారి అప్లికేషన్ ఫీజు చూద్దాము, ఫర్దర్గా దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ సపోజ్ ఓసీ కేటగిరీ ఉన్నారనుకోండి, వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది 600 అన్నట్టు. ఓకేనా. అండ్ బీసీ వాళ్ళకైతే 550, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 అనమాట. ఇది ఏ అప్లికేషన్ ఫీజు అంటే ఎవరైనా సరే ఈ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి త్రూ ఆన్లైన్. ఓకేనా. ఇంకా మీకు ఇదంతా తెలుసు కదా. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సిబిటీ అంటే ఆన్లైన్లో రావాల్సి ఉంటుంది, 3 hours టైం ఉంటుంది, 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇంకా మీకు ప్రతి వీడియోలో చెప్తున్నా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంపీసీ అనేది 100 మార్క్స్, కోర్ అనేది 100 మార్క్స్. మనకి ఈ సెట్లో ఒక అడ్వాంటేజ్ ఏమంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఓన్లీ 1 క్వశ్చన్ రాశాను అనుకో, దానికి 1 మార్క్, ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇంకా ఎవరు రాస్తారంటే ఆల్రెడీ తెలుసు, డిప్లొమా వాళ్ళు రాస్తారు. ఓకేనా. అండ్ తర్వాత మ్యాక్సిమం దీంట్లో పాస్ అవ్వాలి అంటే 45% ఉండాలి. ఓకేనా. మళ్ళీ దాంట్లో కూడా రిజర్వేషన్స్ ఉంటుంది, అది అవుట్ ఆఫ్ జనరల్గా చెప్తున్నా. ఓకేనా. అండ్ తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా ఏమేమి ఉండాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ ఇంట్లో పేరెంట్స్ కనుక్కోండి, మామూలుగా మీ నేమ్ తెలిసి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్, కేటగిరీ, మొబైల్ నెంబర్. ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఉంది కదా, మీది ఇవ్వండి. ఎందుకంటే మీరు ఫర్ సపోజ్ మీ పేరెంట్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళు అప్డేట్స్ చూస్తారో చూడరో తెలీదు, మీరైతే చెక్ చేస్తూ ఉంటారు కదా. ఫర్ సపోజ్ మీరు ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ పే చేస్తారని దానికి ఒక ఐడి ఉంటుంది, ఆ ఐడి కానీ అవన్నీ మీకు వస్తాయి. సో మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సరేనా. ఇంక తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఏమైనా అడుగుతుందంటే, ఇప్పుడు డిప్లొమా అన్నాను కదా, డిప్లొమా పిన్ నెంబర్ అడుగుతుంది, అది ఖచ్చితంగా ఉండాలి. అండ్ తర్వాత మీ పర్సంటేజ్, క్లాస్ 6 నుంచి డిప్లొమా వరకు ఎక్కడ చదివారు. ఓకేనా. ఇంకా కాలేజ్ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇది మీకు తెలుసు కదా. ఇంకా తర్వాత కంప్లీట్ అడ్రస్ అంటే ఇది మీకు ఆధార్ కార్డులోనే ఉంటుంది, ఆధార్ కార్డులోనే మెన్షన్ చేసినట్టుంటే అయిపోతుంది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. స్కాన్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ మ్యాండేటరీ. ఒకవేళ మీకు సిగ్నేచర్ అక్కడికి వెళ్ళడానికి కుదరలేదనుకోండి, మీరే ఇక్కడ సైన్ చేసి అది పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సెండ్ చేయండి. ఓకేనా. ఇంకా తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు కదా, ఫర్ సపోజ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కేటగిరీ సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి ఉండాలి. ఓకేనా. ఇంకా నేను ఇంతకుముందే చెప్పాను కదా అప్లికేషన్ ఫీజు అనేవి. ఓకేనా. ఇది 7th వన్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్. మీరు ఫస్ట్లోనే చూసుకోవాలి. ఫర్ సపోజ్ మీది ఒక డిస్టిక్ అనుకోండి, ఆ డిస్టిక్లో ఏపీ ఈసెట్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు వాటిని చూస్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఏదైనా ఒకటి తీసుకున్నారనుకోండి, ఆ డిస్టిక్లో ఫర్ సపోజ్ 3 ఉంటాయి, దాంట్లో మీరు టాప్ ప్రయారిటీ ఏదో ఫస్ట్ దానికి ఇవ్వండి. తర్వాత రిమైనింగ్ ఛాయిసెస్ అనేవి వినండి, మోస్ట్లీ దానికే వస్తాయి. ఓకేనా. ఇది ఇప్పుడు ఒకసారి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మన ఏపీ వాళ్ళకి చూద్దాం. ఓకేనా.
అంటే ఈ సెట్ అనేది ఆన్‌లైన్‌లో ఉంటుందన్నాను కదా! అది సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ చూద్దాం. ఇప్పుడు మీకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ అనుకోండి. అనంతపూర్‌లో 3 ఉన్నాయి. ఫస్ట్ అనంతపూర్, గుత్తి, హిందూపూర్. ఫర్ సపోజ్ మీకు గుత్తి దగ్గర అనుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ గుత్తికివ్వండి. సెకండ్ అనంతపూర్ అండ్ థర్డ్ హిందూపూర్. ఇట్లా మీ ప్రిఫరెన్స్‌ని బట్టి సెంటర్స్ అనేవి పెట్టుకోండి. ఒకవేళ చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళైతే చిత్తూరు, మదనపల్లె, పుత్తూరు, తిరుపతి. మీకు ఏది కన్వీనియంట్‌గా అంటే మీరు జర్నీకి కానీ, చార్జెస్ కానీ ఏది మీకు వీలుగా ఉంటే అది పెట్టుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకేనా? ఈస్ట్ గోదావరిలో ఏమేమున్నాయి? కాకినాడ, రాజమండ్రి, అమలాపురం. ఓకేనా? గుంటూరులో అయితే బాపట్ల, గుంటూరు, నర్సరావుపేట. హైదరాబాద్‌లో ఎల్బీ నగర్. కృష్ణా హైదరాబాద్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకేనా? కృష్ణాలో గుడ్లవల్లేరు, కంచికచర్ల, మైలవరం, విజయవాడ, మచిలీపట్నం. కర్నూలు కర్నూలు అయితే కర్నూలు ఒకటి, నంద్యాల ఒకటి. ప్రకాశం, చీరాల, మార్కాపురం, ఒంగోలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో వచ్చేసి గూడూరు, కావలి, నెల్లూరు. శ్రీకాకుళం, రాజం, శ్రీకాకుళం, టెక్కలి. విశాఖపట్నంలో అయితే అనకాపల్లి, ఆనందపురం, గాజువాక, విశాఖపట్నం. విజయనగరంలో బొబ్బిలి, విజయనగరం. వెస్ట్ గోదావరి భీమవరం, ఏలూరు, నరసరాపురం, తాడేపల్లి, గూడెం. వైఎస్ఆర్ కడపలో కడప, ప్రొద్దుటూరు, రాజంపేట. ఓకేనా? మీ డిస్ట్రిక్ట్ని బట్టి మీకు ప్లేసెస్ ఏది కన్వీనియంట్గా ఉంటే అది పెట్టుకోండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఓకేనా? నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.